మీ పిఎఫ్ అకౌంట్ లో పడే డబ్బు పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈపీఎఫ్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ప్రపోజల్ ఇప్పుడు వైరల్ గా మారిందండి. ఇప్పటి వరకు ఈపీఎఫ్ వేజ్ సీలింగ్ 15,000 గా ఉంది. ఇప్పుడు ఈ సీలింగ్ ని 25,000 కి ఇంక్రీజ్ చేయాలనే ప్రపోజల్ కి ఫినాన్స్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అప్రూవల్ వచ్చినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే కరెంట్ 15,000 సీలింగ్ తో కంపేర్ చేస్తే వేజ్ సీలింగ్ అప్రాక్సిమేట్లీ 67% ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ట్విస్ట్ ఉందండి. ఇది ఇంకా ఫైనల్ గా ఇంప్లిమెంట్ అయిపోయిన రూల్ కాదు. క్యాబినెట్ అప్రూవల్ తర్వాత ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి. సో రేపటి నుంచి మీ పిఎఫ్ 67% పెరుగుతుంది అని అనుకోవడం రాంగ్. అసలు ఈ ప్రపోజల్ ఏంటి? 15,000 నుంచి 25,000 కి సీలింగ్ పెరిగితే ఎంప్లాయ్ కి యాక్చువల్ గా ఏం బెనిఫిట్? మీ సాలరీ 25,000 రూపీస్ కన్నా ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది? పిఎఫ్, పెన్షన్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, టేక్ హోమ్ సాలరీ మీద ఇంపాక్ట్ ఏంటి? ఈ వీడియోలో సింపుల్ గా ప్రతి చిన్న డీటెయిల్ ని ఈజీగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, నా పేరు అబులేష్ సయ్యద్. వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందు ఈపీఎఫ్ అంటే ఏంటి అనేది సింపుల్ గా అర్థం చేసుకుందాం. మీరు సాలరీడ్ ఎంప్లాయ్ అయితే మీ సాలరీ నుంచి ప్రతి నెల ఒక పోర్షన్ ఈపీఎఫ్ అకౌంట్ లోకి వెళ్ళొచ్చు. జనరల్లీ ఎంప్లాయ్ కాంట్రిబ్యూషన్, బేసిక్ వేజెస్ అండ్ అప్లికబుల్ కాంపోనెంట్స్ పై 12% ఉంటుంది. ఎంప్లాయర్ సైడ్ కూడా 12% కాంట్రిబ్యూషన్ ఉంటుంది, సబ్జెక్ట్ టు అప్లికబుల్ ఈపీఎఫ్ రూల్స్ అండ్ వేజ్ సీలింగ్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఏంటి అంటే, నా సాలరీ 50,000, సో ఎంప్లాయర్ 12% అంటే 6,000 పిఎఫ్ కి కాంట్రిబ్యూట్ చేస్తాడు కదా అని అనుకుంటారు. కానీ మ్యాండేటరీ ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేషన్ కి వేజ్ సీలింగ్ అప్లై అయ్యే సిచ్యువేషన్ లో కాంట్రిబ్యూషన్ 15,000 వేజ్ సీలింగ్ వరకు క్యాప్ అవ్వచ్చు. అంటే 50,000 సాలరీ ఉన్న ఎంప్లాయ్ కి కూడా సాట్యురేటరీ సీలింగ్ బేసిక్ గా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ అయ్యే సిచ్యువేషన్ ఉండొచ్చు. ఈ 15,000 సీలింగ్ 2014 నుంచి అన్చేంజ్డ్ గా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ కన్సిడర్ చేస్తున్న మేజర్ చేంజ్ ఏంటి అంటే, ఈ 15,000 వేజ్ సీలింగ్ ని 25,000 కి ఇంక్రీజ్ చేయడం. దీన్ని మనం ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కరెంట్ సీలింగ్ 15,000 రూపీస్, ప్రపోజ్డ్ సీలింగ్ 25,000. సో డిఫరెన్స్ ఎంత? 25,000 rupees minus 15,000, that is equals to 10,000 rupees. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 66.67%, అంటే రఫ్లీ 67%. అందుకే సోషల్ మీడియాలో ఈపీఎఫ్ సీలింగ్ 67% ఇంక్రీజ్ అనే న్యూస్ వైరల్ అవుతుంది. కానీ ఆ వైరల్ న్యూస్ ని రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేయకండి. 15,000 నుంచి 25,000 రూపీస్ కి పెరిగే వేజ్ సీలింగ్ మీ ఎగ్జిస్టింగ్ పిఎఫ్ బ్యాలెన్స్ ఆటోమేటిక్ గా 67% ఇంక్రీజ్ అవ్వదండి. ఇది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్. మరి ఈ వేజ్ సీలింగ్ ఇంక్రీజ్ ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే సాలరీస్ లాస్ట్ డికేట్ లో చాలా చేంజ్ అయ్యాయి. 15,000 వేజ్ సీలింగ్ 2014 లో ఫిక్స్ చేసినప్పుడు ఉన్న సాలరీ లెవెల్స్ ఇవాళ ఉన్న సాలరీ లెవెల్స్ సేమ్ కావు. ఇన్ఫ్లేషన్ పెరిగింది, వేజెస్ పెరిగాయి, కానీ ఈపీఎఫ్ మ్యాండేటరీ కవరేజ్ కి సంబంధించిన సీలింగ్ మాత్రం 15,000 దగ్గరే ఉంది. గవర్నమెంట్ ఇప్పుడు ఈ సీలింగ్ ని 25,000 కి ఇంక్రీజ్ చేయడం ద్వారా వర్కర్స్ ని సోషల్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ లో ఇంక్లూడ్ చేయాలి అని కన్సిడర్ చేస్తోంది. ఇప్పుడు ఒక ఎంప్లాయ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎంప్లాయ్ మంత్లీ బేసిక్ వేజ్ 20,000 అనుకుందాం. కరెంట్ 15,000 సీలింగ్ అప్లికేబుల్ అయితే సాట్యురేటరీ కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేషన్ 15,000 వేజ్ బేస్ మీద క్యాప్ అయ్యే సిచ్యువేషన్ లో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 12% ఆఫ్ 15,000 అంటే 1,800 రూపీస్. సపోజ్ ప్రపోజ్డ్ 25,000 రూపీస్ సీలింగ్ ఇంప్లిమెంట్ అయింది అనుకుందాం. అప్పుడు ఎలిజిబుల్ ఎంప్లాయ్ కి అప్లికబుల్ వేజ్ బేస్ 20,000 రూపీస్ వరకు కన్సిడర్ అయ్యే సిచ్యువేషన్ లో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 12% ఆఫ్ 20,000 అంటే 2,400 రూపీస్ అవ్వచ్చు. అంటే మంత్లీ కాంట్రిబ్యూషన్ లో 600 డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు సాలరీ 25,000 రూపీస్ ఆర్ ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కరెంట్ సీలింగ్ 15,000 రూపీస్ అయితే 12% క్యాలిక్యులేషన్ తో 15,000 రూపీస్ ఇస్ ఈక్వల్స్ టు 1,800 రూపీస్. ప్రపోజ్ సీలింగ్ 25,000 రూపీస్ అయితే 12% క్యాలిక్యులేషన్ తో 25,000 రూపీస్ ఇస్ ఈక్వల్స్ టు 3,000 రూపీస్. అంటే డిఫరెంట్ 1,200 పర్ మంత్. సో ఈ లెక్కన చూసుకుంటే సంవత్సరానికి 1,200 into 12, దాట్ ఈస్ ఈక్వల్స్ టు 14,400 రూపీస్. సో 15,000 నుంచి 25,000 రూపీస్ వేజ్ సీలింగ్ కి షిఫ్ట్ అయితే 25,000 ఆర్ అబౌవ్ వేజ్ ఉన్న ఎలిజిబుల్ ఎంప్లాయీస్ కి సాట్యురేటరీ కాంట్రిబ్యూషన్ బేస్ ఇంక్రీజ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఈ ఎక్స్ట్రా కాంట్రిబ్యూషన్ ఎంప్లాయ్ కి కంప్లీట్లీ ఫ్రీ మనీ కాదండి. ఎంప్లాయ్ కాంట్రిబ్యూషన్ సైడ్ కూడా అప్లికబుల్ రూల్స్ ప్రకారం ఇంక్రీజ్ అయితే మీ సాలరీ నుంచి డిడక్ట్ అయ్యే పిఎఫ్ అమౌంట్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. అంటే మీ పిఎఫ్ కార్పస్ కి ఎక్కువ మనీ వెళ్ళొచ్చు, కానీ సేమ్ టైమ్ లో టేక్ హోమ్ సాలరీ కొంచెం తగ్గొచ్చు. సో పిఎఫ్ ఇంక్రీజ్ ఇస్ ఈక్వల్స్ టు సాలరీ కూడా ఇంక్రీజ్ అని అనుకోకండి. యాక్చువల్లీ ఎంప్లాయ్ కి ఒక
ట్రేడ్ ఆఫ్ ఉంటుంది. ప్రజెంట్ చేతికి తక్కువ డబ్బు వచ్చినా కూడా ఫ్యూచర్ రిటైర్మెంట్ కార్పస్ లో పొటెన్షియల్లీ ఎక్కువ డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఎంప్లాయర్ కి కూడా కాస్ట్ ఇంక్రీజ్ అవ్వచ్చు, ఎందుకంటే ఎంప్లాయర్ సైడ్ కాంట్రిబ్యూషన్ వేజ్ సీలింగ్ పెరిగిన బేసిస్ మీద ఇంక్రీజ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. రిపోర్ట్స్ కూడా ఈ ప్రపోజల్ కి ఎంప్లాయర్ కాస్ట్ ని ఇంక్రీజ్ చేయగలదని ఇండికేట్ చేస్తున్నాయి. మరి పెన్షన్ సంగతి ఏంటి? ఈపీఎఫ్ స్ట్రక్చర్ లో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మొత్తం ఈపీఎఫ్ అకౌంట్ లోనే పడదండి. అప్లికబుల్ రూల్స్ ప్రకారం ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ లో ఒక పోర్షన్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అంటే ఈపీఎఫ్ కి అలాకేట్ అవుతుంది. రిమైనింగ్ పోర్షన్ ఈపీఎఫ్ సైడ్ కి వెళ్తుంది. కరెంట్ 15,000 రూపీస్ వేజ్ సీలింగ్ బేసిస్ లో ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ కి మాక్సిమం స్టాట్యుటరీ అమౌంట్ జనరల్లీ 8.3% ఆఫ్ 15,000 అంటే అప్రాక్సిమేట్లీ 1,250 రూపీస్ పర్ మంత్. సో ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ రూల్స్ ప్రకారం 25,000 రూపీస్ వేజ్ సీలింగ్ ఇంప్లిమెంట్ అవుతే 8.33% ఆఫ్ 25,000 రూపీస్ అప్రాక్సిమేట్లీ అంటే 2,082 రూపీస్ 50 పైసా పర్ మంత్ అవుతుంది. అంటే పెన్షన్ సైడ్ కి అలాకేట్ అయ్యే కాంట్రిబ్యూషన్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందండి. కానీ ఇక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ వార్నింగ్ ఉంది, దాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. పెన్షన్ 67% ఇమిడియట్ గా పెరిగిపోతుంది అని కాదు. పెన్షన్ క్యాలిక్యులేషన్ కి సర్వీస్ పీరియడ్, పెన్షనబుల్ శాలరీ, అప్లికబుల్ ఈపీఎస్ రూల్స్ అండ్ ఇండివిజువల్ సర్కమ్స్టాన్సెస్ కూడా ఇంపార్టెంట్. ఎగ్జిస్టింగ్ పెన్షనర్స్ కి ఫ్యూచర్ లో వేజ్ సీలింగ్ ఇంక్రీజ్ ఆటోమేటికలీ అప్లై అయ్యి పెన్షన్ 67% పెరుగుతుంది అని అజ్యూమ్ చేయకండి. రీసెంట్ ఎక్స్పర్ట్ అనాలిసిస్ కూడా ఎగ్జిస్టింగ్ పెన్షనర్స్ కి ఆటోమేటిక్ ఇంక్రీజ్ ఉండదని పాయింట్అవుట్ చేస్తుంది. సో ఈ ప్రపోజల్ మెయిన్ బెనిఫిట్ కరెంట్ అండ్ ఫ్యూచర్ ఎంప్లాయీస్ కి, ఎస్పెషల్లీ 15,000 రూపీస్ కన్నా ఎక్కువ వేజ్ ఎర్న్ చేస్తున్న వర్కర్స్ మ్యాండేటరీ సోషల్ సెక్యూరిటీ కవరేజ్ ఎక్స్పాండ్ అయ్యే సిచ్యువేషన్ లో ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ఈడీఎల్ఐ గురించి కూడా చాలా క్లెయిమ్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఈడీఎల్ఐ అంటే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఎంప్లాయీస్ కి సర్వీస్ లో అన్ఫార్చునేట్ డెత్ జరిగితే నామినీ ఆర్ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ బెనిఫిట్ ప్రొవైడ్ చేయడానికి ఈ స్కీమ్ ఉంటుంది. కానీ ఈపీఎఫ్ వేజ్ సీలింగ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఈడీఎల్ఐ ఇన్సూరెన్స్ అమౌంట్ ఆటోమేటిక్ గా 67% ఇంక్రీజ్ అవుతుంది అని ఇప్పుడే కాన్ఫిడెంట్లీ చెప్పడం కరెక్ట్ కాదండి. ఈడీఎల్ఐ కి సపరేట్ రూల్స్ అండ్ బెనిఫిట్ సీలింగ్స్ ఉంటాయి కాబట్టి ఈపీఎఫ్, ఈపీఎస్ అండ్ ఈడీఎల్ఐ ని ఒకటే క్యాలిక్యులేషన్ లాగా ట్రీట్ చేయకండి. అండ్ ఆల్సో ఇక్కడ మెయిన్ చేంజ్ కరెంట్లీ డిస్కస్ చేస్తుంది ఈపీఎఫ్ వేజ్ సీలింగ్ 15,000 రూపీస్ నుంచి 25,000 రూపీస్ కి ఇంక్రీజ్ చేయడం గురించి. మరి ఎవరికి ఈ చేంజ్ ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఒక ఎంప్లాయ్ మంత్లీ వేజ్ 14,000 రూపీస్ అనుకుందాం. 15,000 రూపీస్ సీలింగ్ నుంచి 25,000 రూపీస్ సీలింగ్ కి షిఫ్ట్ అయిన డైరెక్ట్ అడిషనల్ వేజ్ బేస్ బెనిఫిట్ అతనికి లిమిటెడ్ గా ఉండొచ్చు, ఎందుకంటే అతని వేజ్ ఆల్రెడీ 15,000 రూపీస్ కన్నా తక్కువ. కానీ మంత్లీ వేజ్ 20,000 రూపీస్ ఉన్న ఎంప్లాయ్ కి డిఫరెన్స్ క్లియర్ గా కనిపించవచ్చు. 50,000 రూపీస్ బేసిక్ వేజ్ ఉన్న ఎంప్లాయ్ కి కూడా కరెంట్ స్టాట్యుటరీ సీలింగ్ 15,000 అప్లికబుల్ అయ్యే సిచ్యువేషన్ లో ప్రపోజ్ 25,000 రూపీస్ సీలింగ్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ క్రియేట్ చేయగలదు. కానీ సాలరీ 1 lakh ఉంది కాబట్టి పిఎఫ్ క్యాల్కులేషన్ 1 lakh మీద ఆటోమేటికల్లీ జరుగుతుంది అని కాదు. ప్రపోజ్ సీలింగ్ 25,000 రూపీస్ అయితే కూడా 25,000 రూపీస్ వరకే సాచ్యురేటరీ సీలింగ్ బేస్ గా ఉంటుంది, సబ్జెక్ట్ టు ఫైనల్ రూల్స్ అండ్ ఇంప్లికేషన్స్. సో అందుకే నా సాలరీ 2 lakhs, సో గవర్నమెంట్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా 12% ఆఫ్ 2 lakhs చేస్తుంది అని అనుకోవడం తప్పు. సో ఇప్పుడు అందరి మైండ్ లో రన్ అవుతున్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ ప్రపోజల్ ఎప్పటి నుంచి అప్లై అవుతుంది? ఇక్కడే మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఫినాన్స్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈ 15,000 రూపీస్ నుంచి 25,000 రూపీస్ వేజ్ సీలింగ్ ఇంక్రీజ్ ప్రపోజల్ కి అప్రూవల్ ఇచ్చినట్టు ఆగస్ట్ 2026 లో కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. కానీ ఫైనల్ క్యాబినెట్ అప్రూవల్ అండ్ ఇంప్లిమెంటేషన్ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ అండి. అర్లియర్ రిపోర్ట్స్ April 1st ఇంప్లిమెంటేషన్ పాసిబిలిటీ గురించి మెన్షన్ చేశాయి. బట్ కరెంట్ రిపోర్టింగ్ లో ఎగ్జాక్ట్ ఇంప్లిమెంటేషన్ డేట్ అఫీషియల్ నోటిఫైడ్ అయిందని క్లియర్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. సో ఇప్పుడే April 1st 2027 నుంచి కంపల్సరీగా అప్లై అని మనం ఫైనల్ స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కూడా కాదు. సో ఫైనల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఎగ్జాక్ట్ ఎఫెక్టివ్ డేట్ అండ్ ఆపరేషనల్ రూల్స్ క్లియర్ అవుతాయి. మరి ఈ చేంజ్ ఎంప్లాయీస్ కి గుడ్ న్యూసా? బ్రాడ్లీ చూస్తే సోషల్ సెక్యూరిటీ కవరేజ్ అండ్ రిటైర్మెంట్ సేవింగ్స్ పర్స్పెక్టివ్ లో ఇది ఒక పాజిటివ్ డెవలప్మెంట్ అవ్వచ్చు. హయ్యర్ కాంట్రిబ్యూషన్ అంటే లాంగ్ టర్మ్ లో రిటైర్మెంట్ కార్పస్ బిల్డ్ అవ్వడానికి ఎక్కువ డబ్బు కాంట్రిబ్యూట్ అవ్వచ్చు. సపోజ్ ఎవ్రీ మంత్ అడిషనల్ 1,200 రూపీస్ రిటైర్మెంట్ అకౌంట్ సైడ్ కి వెళ్తుంది అనుకుందాం. 1 year లో 14,400 రూపీస్. అదే 10 years లో సింపుల్ కాంట్రిబ్యూషన్ బేసిస్ మీద 1,44,000 రూపీస్ అవుతుంది. 20 years లో 2,88,000 రూపీస్. ఇక 30 years లో 4,32,000 రూపీస్. ఇవి కేవలం రిటర్న్స్ లేకుండా జస్ట్
కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేషన్స్ మాత్రమే. యాక్చువల్ రిటైర్మెంట్ కార్పస్ ఇంట్రెస్ట్ ఆర్ అప్లికబుల్ రిటర్న్స్ తో ఇంకా ఎక్కువ అవ్వచ్చు, కానీ ఎగ్జాక్ట్ ఫ్యూచర్ కార్పస్ ఇప్పుడే క్యాలిక్యులేట్ చేయడం కరెక్ట్ కాదండి. బికాస్ కాంట్రిబ్యూషన్ ప్యాటర్న్, ఇంట్రెస్ట్ రేట్, ఎంప్లాయ్మెంట్ కంటిన్యూటీ అండ్ అప్లికబుల్ రూల్స్ అన్ని చేంజ్ అవ్వచ్చు. సో బిగ్గర్ పిక్చర్ ఏంటి అంటే 1200 రూపీస్ ఎక్స్ట్రా మంత్లీ కాంట్రిబ్యూషన్ చిన్న అమౌంట్ లాగా అనిపించవచ్చు, కానీ డికేడ్స్ లాంగ్ రిటైర్మెంట్ జర్నీలో కాంపౌండింగ్ తో అది సిగ్నిఫికెంట్ అమౌంట్ గా మారే అవకాశం ఉంది. అదే టైంలో ఎంప్లాయీ పర్స్పెక్టివ్ నుంచి ఇమీడియట్ కన్సర్న్ కూడా ఉంటుంది. నా టేక్ హోమ్ శాలరీ ఆల్రెడీ తక్కువగా ఉంది, ఇప్పుడు ఇంకా పిఎఫ్ డిడక్ట్ చేస్తే మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎలా మేనేజ్ చేయాలి? ఇది ఒక జెన్యూన్ కన్సర్న్. ఇక్కడ ఎంప్లాయీకి లాంగ్ టర్మ్ రిటైర్మెంట్ సేవింగ్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, ఎంప్లాయర్ కి పేరోల్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వచ్చు, అండ్ ఆల్సో ఎంప్లాయీస్ టేక్ హోమ్ శాలరీ కూడా అప్లికబుల్ కాంట్రిబ్యూషన్ స్ట్రక్చర్ ని బట్టి డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ గవర్నమెంట్ ఆబ్జెక్టివ్ మాత్రం బ్రాడర్ సోషల్ సెక్యూరిటీ కవరేజ్ ని ఎక్స్పాండ్ చేయడం. అందుకే ఈ చేంజ్ ని షార్ట్ టర్మ్ శాలరీ వర్సెస్ లాంగ్ టర్మ్ రిటైర్మెంట్ సెక్యూరిటీ అని రెండు యాంగిల్స్ లో చూడాలి. సో ఫైనల్లీ ఈ ఎంటైర్ అప్డేట్ ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో సమరైజ్ చేద్దాం. కరెంట్ వేజ్ సీలింగ్ 15,000 రూపీస్, ప్రపోజ్డ్ వేజ్ సీలింగ్ 25,000 రూపీస్, డిఫరెన్స్ 10,000 rupees. So percentage increase approximately 67%. 25,000 rupees wage base మీద 12% contribution is equals to 3,000 rupees. 15,000 rupees wage base మీద 12% contribution 1,800 rupees. Difference 1,200 rupees per month. కానీ ఈ 1,200 rupees అనేది ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎలా రీస్ట్రక్చర్ అవుతాయి, ఫైనల్ రూల్స్ ఏంటి, మ్యాండేటరీ కవరేజ్ ఎవరికి అప్లై అవుతుంది అనే దానిపైన డిపెండ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 25,000 రూపీస్ సీలింగ్ ప్రపోజల్ ఫైనల్ గా ఇంప్లిమెంట్ అయ్యే వరకు కరెంట్ రూల్స్ కంటిన్యూ అవుతాయండి. సో సోషల్ మీడియాలో మీ పిఎఫ్ ఆల్రెడీ 67% పెరిగిపోయింది అని ఎవరైనా చెప్తే వెంటనే నమ్మకండి. ఈపీఎఫ్ వేజ్ సీలింగ్ ని 15,000 నుంచి 25,000 కి ఇంక్రీజ్ చేయాలనే ప్రపోజల్ ప్రోగ్రెస్ లో ఉంది. ఫినాన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అప్రూవల్ వచ్చినట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. బట్ ఫైనల్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఎఫెక్టివ్ డేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ తో కన్ఫర్మ్ అవ్వాలి. ఇది ఎంప్లాయీస్ కి పొటెన్షియల్లీ ఇంపార్టెంట్ చేంజ్. మీ శాలరీ 15,000 రూపీస్ కన్నా ఎక్కువ ఉంటే, ఎస్పెషల్లీ 25,000 ఆర్ అబవ్ ఉంటే, ఈ చేంజ్ మీ పిఎఫ్ కాంట్రిబ్యూషన్, పెన్షన్ కాంట్రిబ్యూషన్ అండ్ టేక్ హోమ్ పే మీద ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. కానీ ఫైనల్ రూల్స్ వచ్చే వరకు ఎగ్జాక్ట్ ఇంపాక్ట్ మీ శాలరీ స్ట్రక్చర్, ఈపీఎఫ్ మెంబర్షిప్ స్టేటస్ అండ్ అప్లికబుల్ ప్రొవిజన్స్ ని బట్టి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీ పిఎఫ్ అకౌంట్ లో ఎవ్రీ మంత్ ఎంత మనీ పడుతుందో జస్ట్ శాలరీ స్లిప్ లో ఒక డిడక్షన్ లాగా చూడకండి. అది మీ ఫ్యూచర్ రిటైర్మెంట్ కార్పస్ లో ఇంపార్టెంట్ పార్ట్. గవర్నమెంట్ రూల్స్ చేంజ్ అవుతున్నప్పుడు మన శాలరీ నుంచి ఎంత డిడక్ట్ అవుతుంది, ఎంప్లాయర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు, ఫ్యూచర్ లో ఎంత కార్పస్ బిల్డ్ అవుతుంది అనే బేసిక్ క్యాలిక్యులేషన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ అప్డేట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ సాలరీడ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఖచ్చితంగా షేర్ చేయండి. ఎస్పెషల్లీ 15,000 రూపీస్ కన్నా ఎక్కువ సాలరీ ఎర్న్ చేస్తున్న ఎంప్లాయీస్ కి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. ఇలాంటి పిఎఫ్, సాలరీ, ట్యాక్స్ అండ్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ అప్డేట్స్ ని సింపుల్ లాంగ్వేజ్ లో ప్రతిరోజు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన బాస్ వాలా తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నా పేరు అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Boss Wala. Be the boss.